అందరికీ కూడా మేము ఒక యూనిఫారం మీరు ఎంతమంది వస్తారో వాళ్ళందరికీ కూడా ఒక యూనిఫారాన్ని మేము మా పెద్దల చేతుల మీదుగా మేము ప్రతి సంవత్సరం కూడా స్కూల్ దగ్గర ఈ ఉత్సవాన్ని చేస్తాం. ఆ ఉత్సవాన్ని అందరికీ కూడా అవి అందిస్తామని చెప్పేసి ఈ సభాముఖిగా తెలియజేస్తున్నాం. మేడం గారిని కూడా అవి తప్పకుండా వచ్చి ఆవిడ చేతుల మీదుగా కోరుతున్నాం. అలాగే ఈ ఇంకా విషయం మాట్లాడతాను. ఈ రాణి గారు ఈ ఆలోచన రావడమే గొప్ప. చాలామందికి రాదు. స్థాపించి నిలబడదాం, ఈ సంఘం వెంకటేశ్వర ముందు నిలబడదాం, నా వెంకటేశ్వర ముందు నిలబడతారన్న తలంపు రావడం వారికి చాలా ధన్యవాదాలు. దీన్ని ఈ సంఘాన్ని ముందు ముందు ఇంకా డీప్గా తీసుకెళ్ళాలని ఇప్పుడు చాలా ఫంక్షన్లో కానీ చాలా కార్యక్రమాల్లో కానీ మీ కోలాట సంఘాన్ని ఆహ్వానిస్తున్నారు. అలాగే ఒక 30 గంటల 2 గంటలు కూడా మీ సేవలను ఉపయోగించుకొని వాళ్ళు మీకు తోచిన సహాయ సహకారం కూడా అన్నీ అందిస్తున్నారు. ఈ మధ్యకాలం నేను చూస్తున్నాను. కాబట్టి మీరు 3 పూలాలు కాయలుగా ఈ సంఘం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ మన అది చిన్న పని కాదు, అది చాలా పెద్ద విషయం. అవి ఆ అమ్మాయి వయసుకి ఎంత ఆలోచన వచ్చిందంటే చాలా మంచిది. ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే ఏ పూజలైనా ఏ ఊరేగింపులు అయినా ఏయో పెడుతున్నారు, ఏ చేస్తారు. కానీ ఈ తన ఆలోచన బట్టి ఈ పోరాటం చాలా మంచిది. ఆ పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అమ్మాయి సహాయ సహకారాలు అందించి ఈ గ్రామం తరఫునే కాదు అందరి తరఫున కూడా అమ్మాయి ముందుంచి నడిపించి అందరూ కూడా అమ్మాయి చేయవచ్చిస్తారని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఈ గ్రామ ప్రజలు అమ్మాయి కోసం మేమంతా అమ్మాయి కూడా ఉండే అమ్మాయిని ముందు నడిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఇది ఇంకా పెద్దదవ్వాలి. చుట్టుపక్కల గ్రామాలు కూడా తెలియాలి. ఒక చిన్న అమ్మాయి ఈ వయసులో ఇంత ఆలోచన చేసి ఇంత ఒక ప్రశ్న పెట్టి ముందుకు వెళ్ళాలనుకుంటప్పుడు అమ్మాయి సర్టిఫికెట్ తీసుకుందంటే మనకి గర్వమే కదా. మన కులస్తులు మన ఈ వయసులో అమ్మాయికి అంత గౌరవం దక్కిందంటే అమ్మాయిని అభినందించాలి ఒకసారి మన అందరినీ. ఈ అవకాశం ఇచ్చినందుకు నన్ను ఈ పోరాటం నాకు చూసినందుకు నేను ఎందుకు వచ్చానంటే నాకు పోరాటం అంటే చాలా ఇష్టం. దాని మూలాన్ని నేను వచ్చాను. ఇంకోటి ఫైటర్ గారు కూడా ఈ పోరాటం ఆడేవారు ఒక ఆయన కూడా. అందుకే నేను ఈ పోరాటం దగ్గరకు వచ్చాను. ఇంకొక విషయం చెప్తున్నాను. అందరూ మొత్తం మహిళలు వాళ్ళగా పురుషులు దీనికి రాలేదు కాబట్టి ఉద్యోగాలు అన్ని మహిళలు ప్రతి మూల నుంచి కూడా వచ్చి నేర్చుకొని నేను ఇంకా పెద్దలుగా చేయాలని చెప్పేసి సభామోహంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గురుపాలు సభా అధ్యక్షుడికి నా పూర్తి సుమాన్యాలు. తర్వాత నేను మాట్లాడింది ఏంటంటే నాకు ఏజ్ 75 సంవత్సరాలు అయిపోయింది. ఈ కోలాటం పుట్టబట్టాలి ఎలాగన్నది నా పాత గురువుని చెప్పాలని ఉద్దేశంతో ఈ మైకా పట్టుకున్నాను. దయచేసి మీరు ఏమన్నా ఇబ్బందులు ఉంటే దాన్ని క్షమించి గౌరవిస్తారని ఆశిస్తున్నాను. అయ్యా నేను మా గురుగారు కొలపాల రాములు గారు మా కోలాటం గురుగారు ఆ రోజు 66లోని నేను కోలాటం నేర్చుకొని గ్రామంలోని ఎటువంటి పండగలు వచ్చినా ఏం వచ్చినా సరే నేనే అధిపతిగా ఉంది. కుర్రోళ్ళందరూ పోగు చేసి ఆటలో పాటలో ఈ కోలాటకాలు అన్నీ కూడా గ్రామాలు కూడా నేను వెళ్ళి సేవ చేసేవాడిని. కానీ నా పరిస్థితి ఇప్పుడు పనిచేయలేదు కనుక నేను నన్ను గౌరవించాలని తర్వాత మహిళా సంఘ అధ్యక్షురాలు వెంకట్రావు మీకు వాలీబాల్ ఫుట్బాల్ నేర్పించిందా? రికార్డ్ అయిపోతుంది, వాయిస్ రికార్డ్ అయిపోతుంది.
గురువు కోసం చెప్పారు. ఇక్కడ ఉన్న రఘు గారు కానీ కరి గంగరాజు గారు కానీ నారాయణ బాబు అంతా కూడా పోరాట వేసిన వాళ్ళు ఎంత వినాయక చవితి సందర్భం గ్రామ పండుగలకి అన్నింటికి కూడా. అయితే మగవాళ్ళు ఏదైనా సరే ముందు వ్యక్తులు మాట్లాడినప్పుడు అంటే అలా కాదు, మాకు అంత ఇంట్రెస్ట్ ఎక్కువ. ప్రతి మా గ్రామంలో అయితే మాకు ప్రతి దానికి కూడా ఎవరు వెనకాలంటూ అంటే ఏదైనా సరే మహిళలు కానీ పురుషులు కానీ అంత. ఇప్పుడంటే పురుషులు కొంచెం కొన్ని కార్యక్రమాల్లో రావట్లేదు, కానీ మొత్తం కలిసి మొత్తం పండుగల్లో ఉత్సవాల్లో మంచి కార్యక్రమాలు చేసేవారు. అయితే ఇప్పుడు రామని తీసుకున్న నిర్ణయం మంచిది. అయితే మహిళలు కొంతమంది ఇప్పుడు లెక్కల్లో వేళ్ళ మీద ఉన్నారు, ఇంకా అందరూ కూడా ఎక్కువ మంది వస్తే ఇంకా ఈ సభ అలంకరించిన జిల్లా సంఘ అధ్యక్షులు మాతా వెంకటరామన్ గారికి, ఎక్స్ కార్పొరేటర్ మహేశ్వరరావు గారికి, అలాగే నాకు ఎప్పటి నుంచో ఏంటంటే వెంకన్న గారు అంటే మరి మాకు కాకినాడ మొత్తం పోస్ట్ మ్యాన్ ఎవరంటే ఆయన అడిగిస్తారు. అదే సభ వేదిక అలంకరించిన అందరికీ, అలాగే ఈ సభకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా ముందుగా మీ అందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. లేట్ అయింది, సారీ. ఇప్పుడు పోరాటం అనేది లేకపోతే లలిత సహస్రనామం అనేది కొంతమందికి ఇంతకు ముందు ఉండేది. ఇప్పుడు ప్రతి ఊళ్ళో ప్రతి సంఘాల వాళ్ళు కూడా లేడీస్ ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మాకు వెంకన్న గారు ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున ఫ్యామిలీ పిక్నిక్ డాక్టర్ ప్రతి సంవత్సరం ఆ బ్లడ్ అలా ఉండదు. ఆ 10 మందిని కూడగట్టి 10 మందితో కార్యక్రమం చేయించే ఈ స్థాయిలో ఉన్నాయి. అదే వాళ్ళ అమ్మాయి కూడా వర్తించింది కాబట్టి ఆ అమ్మాయి ముందుకు వచ్చి ఈ కార్యక్రమం తలపెట్టింది. దాన్ని మీ అందరితో సహకారం చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్ళి కార్యక్రమాలను బాగా నడిపించి మంచి పేరు తెచ్చి పోరాటం అంటే పలానా ఊరు పిలాలి అనే పరిస్థితి తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. అలాంటి కార్యక్రమాలు తీసుకెళ్తూ ముందు అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, కుల సభ్యులకి, ఇక్కడ ఉన్న మహిళలకి, పోరాట సంఘానికి, అమ్మాయి చిన్నమ్మాయి అయినా ఆ అమ్మాయికి వాళ్ళ టీంకి ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను మా అన్నయ్య గురువు ఆయన గురువుల పేర్లు ఆయన చెప్పడం జరిగింది. అయితే మాకు గ్రామంలో గురువు ఎవరంటే అంగ వెంకట్రావు గారు. దీనికనే కాదు, కబడ్డీ, వాలీబాల్ ఏ ఆటలైనా సరే ఈవెన్ కన్నబాబు గారిని కూడా ఇక్కడ కింద పడిపోయి వారు లేపే ఆయన ఇప్పటికీ కూడా ఆయన మాకు అప్పుడప్పుడు కనిపిస్తే ఊళ్ళో గ్రామంలో ఆటలాడుతున్నారా లేదా అని చెప్పేసి అనేవాడు. అయితే మేము గ్రామంలో ఆడవాళ్ళు ఈ రోజు అంటే బయటకు వచ్చారు, కానీ అప్పుడు ఆడవాళ్ళు వచ్చేవారు కాదు. ఎక్కడైనా డ్యాన్స్లు ఉన్నా ఏమున్నా మేమే ఆడవేషాలు వేసి ఆ ఆడవేషాలు కూడా ఆయనే మాకు మేకప్ వేసి ఆడది ఎలా ఉంటుందో అలాగ తయారు చేసి ఈ గ్రామంలో ఆడవాళ్ళగా మేము లంగాలు, వాణీలు ఇవన్నీ ఆడవాళ్ళ దగ్గర తెచ్చుకొని మేము ఇదే కృష్ణుడి గుళ్ళో మేకప్ వేసుకొని ఆయన కొప్పరత వెంకటరమణ చెక్క ఆదినారాయణ వీళ్ళందరూ మంచి మేకప్ ఆడదానిలాగా తయారు చేసి మమ్మల్ని ఈ డ్యాన్స్ పొందేవారు. అయితే మేము కూడా ఆడవాళ్ళలాగే డ్యాన్స్ వేసేవారు. అయితే ఈ రోజు మగవాళ్ళందరూ కూడా ఆ రోజు చిడతలు వేసేవారు. కానీ ఈ రోజు ఆడవాళ్ళందరూ కూడా మాలాగే బయటకు వచ్చి మాలాగే గెంతుతూ చిడతలేసి మా గ్రామానికి ఎంతో పేరు తెస్తున్నారు. అయితే మేము కూడా చిన్నచూపు చూసాం, ఎందుకు వెళ్తున్నారు అది ఇది అని చెప్పేసి. కానీ ఇంత పెద్ద హడావిడి, ఇంత బయటికి వెళ్ళి డ్యాన్స్ చేసి ఈ యొక్క గ్రామానికి పేరు తెచ్చి అందరిలో మంచి పేరు తెచ్చుకొని మరి వీళ్ళందరూ కూడా ఇంకా బయటికి వెళ్ళి మంచి ప్రోగ్రాంలు ఆడి మంచి అవార్డులు కొట్టి గ్రామం తరఫున ఇంకా కూడా అవార్డులు అయ్యి గొప్పగా సంపాదించి మన గొడవపాడు గ్రామానికి మంచి పేరు తెస్తారని మరీ ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. యువజన సంఘ నాయకులకి, మహిళా సంఘం నాయకులకి, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ, ముఖ్యంగా మన పోలమ్మ గారికి ఇంత వయసు వచ్చినా కూడా మనందరికీ ఆదర్శంగా, మనకు ఇన్స్పిరేషన్గా
ఇక్కడికి వచ్చి వేదిక మీద కూర్చొని మన సభని దిగ్విజయం చేయడం చేపట్టారు శ్రీ రాజరాజేశ్వరి నాట్య కోలాట నాట్య కళా సంఖ్య సంఘం. ఇది అనుకున్నంత సులభం కాదు. మనం కొన్ని ఆశయాలతోటి ముందుకు వెళ్ళవలసి ఉంది. ఈ కోలాటం అంటే ఏదో మనం చెత్త వేసి ఆట ఆడతాం అనుకుంటున్నాం, కానీ ఇది మన సంస్కృతిలో భాగమైనటువంటి కళారూపాలు. జ్ఞానం భాగ్యం మనకు ఉంది, కాపాడవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. ఈరోజు పోరాటం కానీ, తప్పటికలు కానీ, డబ్బులు కానీ, చిరుతలు కానీ, సేవాగారి కానీ, సహోగారి కానీ, ఇవన్నీ కూడా మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఆస్తి. ఈరోజు పరిస్థితి మనం చూసినట్టయితే పిల్లలు అందరూ ముందుకు రావట్లేదు. మొబైళ్ళు, కంప్యూటర్లు, ఫోక్ డ్యాన్సులు, లేకపోతే మన మొబైల్ ఆటలు, ఇవన్నీ ఎక్కడికి దారితీస్తున్నాయంటే విష సంస్కృతికి దారితీస్తున్నటువంటి తరుణంలో మన పిల్లలు పొద్దున్న వేస్తే మొబైల్ ఎలా గెలుగుతూనే ఉంటాం, మనం చెప్పడం. అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ మైండ్ అని పక్కకు తీసుకోవాలంటే ఇలాంటి కళారూపాలన్నీ కూడా మనం వాళ్ళకి అందించాలి, వాళ్ళకి చూపించాలి. వాళ్ళకి మంచి పాటల ద్వారా మంచి భావజాలాన్ని వాళ్ళలో పెట్టాలి. లేకపోతే ఈరోజు పిల్లలందరూ కూడా డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు, సిగరెట్లకు అలవాటు అవుతున్నారు, గంజాయికి అలవాటు అవుతున్నారు. ఇవన్నీ ఎందుకు అలవాటు అవుతున్నారంటే మనంతా ప్రపంచీకరణ, ప్రపంచం అంతా కూడా మన కళ్ళ ముందు ఉంది. ఇలా మొబైల్ తీసే ప్రపంచం అంతా మన కళ్ళ ముందు ఉంది. పిల్లలు మొబైల్ పట్టుకుంటే మనకి భయం వేస్తుంది. వాళ్ళు ఏ బొమ్మలు చూస్తున్నారు, ఏ వీడియోలు చూస్తున్నారు అన్నటువంటి భయం మనకి ఎంతో ఉంది. మన పనులు మనం చూసుకుంటున్నాం, మన డ్యూటీలు మనం పోతున్నాం. పిల్లలు మాత్రం చంటి పిల్లలు కూడా ఈరోజు ఇంతకుముందు మనం పిల్లలకి బొమ్మలు కొనిచ్చే ఉన్నాం. ఇప్పుడు అలాగే చిన్నపిల్లలు నెల పిల్లలు నేర్చుకుని మొబైల్ ఇచ్చేస్తున్నాం. అది ఎలా ఒక ఏడు బాధ. ఇటువంటి పరిస్థితుల్లో నుంచి మన దేశాన్ని కానీ, మన సమాజాన్ని కానీ, మన సంస్కృతిని కాపాడాలనుకుంటే ఇటువంటి కళారూపాలని మనం చేయాలి. ఇది ఏదో మన కోలాటంలో ఆధ్యాత్మికమైనటువంటి పాటలు మనం చెప్తున్నప్పుడు ఆ పాటలు వింటే మన మనసు ఆరాధన ఉంటుంది, ఒక దేవుని భక్తి ఉంటుంది. ఈ భక్తి పాటలు మనం పాడుతున్నప్పుడు, భక్తి పాటలు వాళ్ళు వింటున్నప్పుడు, ఈ భక్తి మనకు వచ్చినప్పుడు చెడు మార్గంలోకి వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచన మీ ద్వారా, మీ కళాకారుల ద్వారా వాళ్ళకి వెళ్తుంది కనుక ఆ విన్న వాళ్ళకి, ఆ చూసిన వాళ్ళకి కూడా ఒక మంచి మంచి చెప్పిన వాళ్ళు మీరు అవుతారు కనుక ఇవన్నీ చాలా అవసరం. ఇటువంటి కళారూపాలను కూడా ముందుకు తీసుకెళ్తాం. అయితే ఈరోజు ఈ రాజరాజేశ్వరి ఈ బృందంతో నాకు కొత్త కాదు, నేను వీళ్ళతోటి గత 6 నెలల నుంచి సంబంధాలు మాకున్నాయి. మేము మాది గుర్జాడ సాంస్కృతిక వేదిక అల్లూరి విజ్ఞాన కేంద్రంలో, అల్లూరి విజ్ఞాన కేంద్రం మీ అందరూ తెలిసి ఉంటుంది, డాబా గార్డెన్స్లో ఉన్నటువంటి అల్లూరి విజ్ఞాన కేంద్రం, ఆ రక్కసుల బిల్డింగ్. అందులో మా తాలూకా కాన్సెప్ట్ ఏంటంటే ఎవరి కళాకారులకైనా డబ్బులు తీసుకోకుండా ఉచితంగా వాళ్ళకి అక్కడ కళారూపాలు ప్రదర్శించేటువంటి వేదికను కల్పించడం. ప్రతి 50,000 రూపాయలు ఆడిటోరియం మీ అందరూ వస్తున్నారు, డబ్బులు తీసుకోకుండా మీ అందరూ కూడా ఎన్ని పాటలు పాడతారో, ఎన్ని ఆటలు ఆడతారో మీ అందరూ కూడా కల్పించి ఆ అవకాశాలు కల్పిస్తే మీలో ఒక ఉత్సాహాన్ని కల్పించి మీలో ఆ ప్రదర్శన భాగ్యం కల్పించాలన్న ఉద్దేశంతో మేము గుర్జాడ కళావేదికని పెట్టి మేము ఆల్రెడీ మీరు ఇంతకుముందు కూడా వచ్చి మా దగ్గర అన్నీ కూడా ఆడారు. సుమారు 30 దళాలు కోలాటని, తప్పటిగుళ్ళని, చిరుతలు ఎన్ని ఆడారు, డ్యాన్సులు కూడా వేశారు. మేము ప్రతి నెల చేస్తున్నాం. ప్రతి నెల కూడా గొల్లల పాలనలో ఉన్నటువంటి మీ యొక్క కార్యక్రమం దీనికి మేము ఉచితంగా మేము ఇస్తాం కనుక మా ఒక విన్నపం నుంచి మీ అందరూ కూడా దాన్ని వచ్చి మీ అందరూ ప్రదర్శించాలని కోరుకుంటూ, మీ అందరూ కూడా ఈ యొక్క సంస్థ ముందుకు ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ, మీకు మా గురుజాడ వేదిక ద్వారా ఏం కావాలన్నా కళారూపాలకు సంబంధించి మేము చేస్తామని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, మీ అందరూ నాకు అనుమతిస్తే నేను గురువు గారికి చిన్న సాల్వతో సత్కరిస్తాను. చిన్నది నాకు టైం వచ్చింది, అందరూ కూడా దయచేసి మా గురుజాడ కళా సంస్కృత వేదికకి అభిమాన పుత్రిక, మాకు సోదరి, మాకు ఇప్పుడు కూడా మాకు ఆవిడంటే అభిమానం, ఆవిడ కోలాట అంటే అభిమానం. అందుకనే మేము ఆవిడకి మన గురుజాడ వేదిక తరఫున చిన్న అది పెద్ద సత్కారం కాదు, ఏదో అభిమానంతో చిన్న సాల్వా కట్టం. మరి అదే పెద్ద
ఈ కార్యక్రమానికే కాదు ఎన్నో రాణి గారు ఇంతకుముందు మొదలుపెట్టిన ఎన్నో కార్యక్రమాలకి ఫోటోలు తీస్తూ ఆవిడకి సహాయ సహకారాలు అందించినటువంటి పిక్ షూటర్ కెమెరామెన్ రవి గారు వేదిక అలంకరణ చేస్తున్నారు. అలాగే మాజీ కార్పొరేటర్ ఉమామహేశ్వరి గారికి అలాగే పెద్దలందరికీ మా గ్రామం తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు మా చిన్నప్పటి నుంచి మాకు వెంకటరావు గారు చిన్నారావు గారు మేము చిన్నప్పటి నుంచి మేము చిన్నపిల్లప్పటికీ ఆయన మా ఊర్లో స్పోర్ట్స్ ఏంటి కోలాటం ఏంటి ఏమైనా అందరికీ నేర్పించడం ఏంటి ప్రతి దాంట్లోని అప్పుడు యువత వేరే విధంగా ఉండేది మా గ్రామంలో. ఏ కార్యక్రమంకైనా గుర్రపాలెం అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది చుట్టుపక్కల గ్రామాలు. ఇప్పుడు అంత లేకపోవచ్చు. ఒకప్పుడు గుర్రపాలెం అంటే ఏ కార్యక్రమం చేయాలన్నా కోలాటం అని ఆధ్యాత్మికంగా అని దేనికైనా ఊరంతా ఒక మాట మీద ఉంటారో చాలా బాగుంటారని. దానికి కారణం స్పోర్ట్స్ కోలాటం ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ ఇలా ఎంకరేజ్ చేసి ఒక గురువుగా అంగ వెంకటరావు గారు ఉండేవారికి ఇప్పుడు జనరేషన్కి మళ్ళీ వాళ్ళ కుమార్తె రాజేశ్వరి గారు కోలాటం నేర్పిస్తామని మా గ్రామంలో రావడం జరిగింది. వచ్చిన కొత్తలో మాకు కూడా నమ్మకం లేదు. చాలామంది ఎక్కడ నేర్పిస్తారో ఇది దేనికి వస్తున్నారని చాలామంది హేళనగా మాట్లాడడం కూడా జరిగింది. మాకు అనిపించింది ఏం నేర్పిస్తారని. కానీ చూశాక తర్వాత మా అంతటా మాకు అనిపించింది మేమే తప్పు చేసాం. ఆవిడ చాలా ఇంట్రెస్ట్ అనుకున్నాం మేము. వారసత్వంగా తండ్రి వారసత్వం వారసులు కొడుకులైనా కాదు కూతుళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చు. ఆ వారసత్వం నాకు వచ్చి ఉండొచ్చు. ఆమె వచ్చి గ్రామంలోని ఇప్పటికే చాలా మందికి గ్రామ పరంగా ఇది ఆధ్యాత్మికంగా కోలాటం అనేది ఆధ్యాత్మికంగా దైవ బలంగా చాలా మంచిది. దీనివల్ల దైవత్వం పెరుగుతుంది మనిషిలో. మనమనే కాదు మన పిల్లలు మనం చూసి మన పిల్లలు తల్లిదండ్రులు ఎలా నడిస్తే పిల్లలు కూడా అలాగే నడుస్తారు. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు. మనం డైలీ ఇక్కడికి వచ్చి పోరాటం చేస్తాం. ఏదైనా సెలవులు వచ్చినప్పుడు మన పాపో బాబో మన వెనకాల వస్తారు చూడడానికి. వారికి అదే మైండ్ సెట్ పెరుగుతుంది. మా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళ మైండ్ సెట్ కూడా. దీన్ని అలాగ అభివృద్ధి చేసి ఇది ఓన్లీ బయటికి వెళ్ళి చేయాలనే కాదు, మీరు ఇంకా ఊర్లోని మహిళలకి కొద్దిగా మోటివేట్ చేసి ఎక్సర్సైజ్ పరంగా హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు ఉన్న పుట్టికి ఇప్పుడు జనరేషన్లో చాలా హెల్త్ ఇష్యూస్ ప్రతి వారికి చూడడానికి బాగుంటాం హెల్త్ ప్రాబ్లమ్. దీనివల్ల ఎక్సర్సైజ్ పరంగా తెల్లవారు లేచి గ్రౌండ్కి వెళ్ళాల్సిన లేదు. మీరు డైలీ 1 గంట 2 గంటలు కమిటీలోకి వచ్చి ఎందుకు మనకి ఆధ్యాత్మికంగా మైండ్ ఫ్రెష్ అవుతుంది, బాడీ అన్ని విధాలుగా. అలాగే ఎంత ఏజ్తో సంబంధం లేదు, సిగ్గుపడవలసిన అవసరం లేదు. దీనికి ఎవరో మనమే తప్పు చేయట్లేదు, సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఊర్లో గ్రామంలో ఇంకా ఎవరైనా ఉంటే మోటివేట్ చేసి పెద్దవాళ్ళైనా పర్వాలేదు. మీరు బయటికి వెళ్ళాల్సిన లేదు. ఇక్కడికి వచ్చి రోజు 2 గంటలు మీరు నేర్చుకోవడం మీ అంతకీ అన్ని విధాలుగా మీకు బాగుంటుంది. అలాగే రాజేశ్వరి గారిది సంఘం అభివృద్ధి చెంది దినదిన అభివృద్ధి చెంది మా గ్రామాన్ని కూడా మంచి పేరు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం అధ్యక్షులు వహించిన శ్రీ పర్వాల రవి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి విశాఖ జిల్లా అగ్రికల్చర్ శక్తి సంఘానికి అధ్యక్షులుగా మాత వెంకటరమణ గారు ఇచ్చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అలాగే వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి బలరాం గారికి కూడా నా నమస్కరిస్తూ, మరి అక్క శ్రీరామ్ ఉమామహేశ్వరి తన కూడా ఎక్స్ కార్పొరేటర్, తన కూడా ఈ కార్యక్రమాన్ని పిలిచిన వెంటనే అమ్మాయికి ఆదరించి చక్కగా వచ్చినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే కారణ పోలమ్మ, తల్లి మమత, మరి అట్లాగే అంగా వెంకటరత్నం గారికి, మరి బాబురావు గారికి, మరి తాతల గారికి, కారా రాము, గంటలరావు, కనకరాజు తదితర వేదికను అలంకరించిన పెద్దలందరికీ ప్రత్యేకమైన నమస్కరిస్తూ, మరి అలాగే మహిళలందరికీ కూడా మీరు ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఉన్నందుకు కూడా, ఇది కోలాటం అంటే ఒక కోలాటం అంటే ఒక చిరతలు పెట్టి నాట్యం వేయడమే కాకుండా ఒక కళగా ఎప్పుడో పూర్వం ఉండే కళని పూర్వం అదే వెంకటరమణ గారు ఇక్కడ చిన్నతనం నుంచి కూడా చక్కగా ఈ కోలాటం అలాగే కరచాము కూడా నేర్చుకునేవారు అయ్యా. ఇక్కడ చక్కగా కరచాము వచ్చింది వీళ్ళందరికీ.
ఇదంతా ఒక గ్రూప్గా ఉండి చిన్నతనం నుంచి కూడా అన్ని జిల్లాలో కూడా స్పోర్ట్స్ కరసాం గురి గారు మరి తాతల గారు కూడా చక్కగా సాంగ్ నడిపేవారు. అలాంటి కార్యక్రమాలు కూడా చేశారు. అలాగే కోలాటం, తర్వాత ఏంటంటే వాలకాలు వేసేవారు. మజ్జిగ అమ్మవారిని కొలిసి మజ్జిగరమ్మని వాలకాలు నెలంతా కూడా సాయంత్రం పూట వాలకాలు వేసి ఒకరిని వేరే ఒకరితో ఇమిటేట్ చేయడం అన్నమాట. అంటే ఇప్పుడు ఏమంటారు, ఒక మాటని ఒకళ్ళు మాట్లాడుతుంటే వేరే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి విధానాన్ని ఆ రకంగా అలాగ అనుసరించి అలాగే కార్యక్రమాన్ని నడిపించేవారు. చక్కగా పిల్లలపాలెం కూడా ఒక ఐక్యతోటి కార్యక్రమాన్ని ఈ విధంగా ప్రతిసారి నేర్పించారు. ఇది కోలాటం అంటే కోలాటం వరకే కాకుండా ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్గా కూడా మీరు భావించి చక్కగా పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా వయసులో తారతమ్యం లేకుండా మీరు ఈ కార్యక్రమంలో అందరూ కూడా మీ చుట్టుపక్కల అందరికీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా కూడా అభివృద్ధి పొందాలని నడిపించినట్టయితే మన జిల్లా సంఘ ప్రెసిడెంట్ అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు కూడా ఎక్కడే ఉన్నారు కనుక, అలాగే కార్పొరేటర్ గారు మన అందరికీ కూడా మన కులస్తులు అయ్యి ఉన్నారు కనుక వాళ్ళు మనకి ఎంతో కూడా ప్రోత్సహించడానికి మన ముందుకు వచ్చి ఉన్నారు కనుక వాళ్ళు ఎప్పుడు కూడా మనకి ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఈ శ్రీ రాజరాజేశ్వరి కోలాట నాటి కళా సంక్షేమ సంఘము, సంక్షేమం అంటే మీరు ఏ పనులన్నీ చేయొచ్చు. ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఎక్కడైనా సరే విజయవాడలో మన వరదలు వచ్చేయాల్సిందంటే ఆ కార్యక్రమం కూడా వీళ్ళు ఉదార స్వభావంతో ఎంత డొనేషన్ ఇచ్చారని వీరు పేరున ఈ చిన్న స్థాయి నుంచి కూడా ఏదో చెయ్యాలి కార్యక్రమాల్సిన ఆలోచనతో వ్యవహారం చేసే ఈ మంచి ఆలోచన మాత్రం మిమ్మల్ని ఎంత దూరమైనా తీసుకెళ్తుందని సరే మా అందరి తరఫు నుంచి కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. అలాగే ఇప్పుడు చిన్న అమ్మాయి కోరుకున్నట్టుగా చిన్న చిరు సత్కారం మీ పెద్దలకి అందరికీ ఉన్నది. ఎదిగా పెద్దలందరికీ కూడా మనం ఆమోదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కోరుతుంది. అలాగే బరి మమతా గారికి ఓమేశ్వర్ గారు వారికి మా సంస్థ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అందరూ కూడా చప్పట్లు కొట్టి ఒకసారి అభినందించమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఆనందంతో ఉత్సాహంగా క్లాస్ కట్టాలని కోరుతున్నాను. చూస్తారు డౌన్ చేయి ఫ్లాష్ డౌన్ చేయి. ఓకే. స్వాగత సమాజం తెలుసుకుంటూ మరి రావులు కూడా వేదికను అలంకరించాలని కోరుకుంటాం. ఫోటోతో సబ్జెక్ట్ ఇవ్వాల్సిన కోరుతాం. మేడం గారు ఇప్పటి వరకు మాది ప్రభుత్వం నుంచి వచ్చాను. ఈ టీటీడీ మెంబర్లు కూడా కోలాటం అనేది ఏంటంటే స్వామివారి మహాప్రసాదం. భగవంతుడికి ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఇంటికి అంకితం కాకుండా ఇది నలుగురు ఆడవాళ్ళకి బయట నుంచి తీసుకురావాలి అనుకుంటే సపోర్ట్ చేసి ఈ సింహాచలం దేవస్థానం కానీ టీటీడీ కానీ లేదు నేను ఎక్కడికి వెళ్ళా ఏ కార్యక్రమంలోకి వెళ్ళా ఆ కార్యక్రమానికి నాకు బాగా సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకొస్తున్నాను. అదేవిధంగా తెలుగు వెంకటలక్ష్మి గారు, వెంకటరత్న గారు ఎప్పుడూ కూడా విష్ణు లలిత పారాయణం అనగానే భగవద్గీత అనగానే తల్లి కూతురు ఎదురు వచ్చి నాకు సపోర్ట్ చేస్తారు. ఈరోజు నేను ఒక బ్యాచ్ అంటే 12 మందితో చేసిన కార్యక్రమం ఈరోజు నాకు 100 బ్యాచీలు వచ్చే అవకాశం భగవంతుడు ఇచ్చారు. అలాగే నేను 100 మందితో చేసిన లలిత పారాయణం విష్ణు పారాయణం ఈరోజు 3000 మందికి భగవంతుడు నాకు అవకాశం ఇచ్చారు. నోటి మంచితనం ఉంటే భగవంతుడు మనం ఏదైనా సాధించగలమంట. మన సంకల్పం కరెక్ట్ అయితే దేవుడే మన దగ్గరికి వస్తారంట. దేవుడి దగ్గరికి మనం వెళ్ళక్కర్లేదు, దేవుడే మన దగ్గరికి వస్తారు. ఎందుకంటే మన ధర్మం కరెక్ట్ అయితే దేవుడు మన ఎదుర్కొని వస్తారు. మన ధర్మం రాంగ్ గా ఉంటే దేవుడు మనకు చాలా దూరంలో, దగ్గరలో ఉన్నా చాలా దూరంలో ఉంటాడు స్వామి. అంతేనమ్మా. ఇంకొక విషయం ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు లోపల నిజమైన భక్తి కావాలి, క్లారిటీ ఉండాలి దేవుడి దగ్గర. ఏదో పక్కన ఉన్న వాళ్ళ దగ్గర చూసుకెళ్తున్నాం, ఎదురున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనం వెళ్ళాలని మాత్రం దేవుడి దగ్గర ఆశించకూడదు. దేవుడు చాలా గొప్పవాడు కదమ్మా. అతను కిందకి రాలేక మళ్ళాంటి వాళ్ళందరూ సృష్టించుకున్నాడు. కాబట్టి మనము ఆ నిమిషంలో ఏ ప్రయాణం చేయాలనుకున్నా ఆయన ఆజ్ఞ లేనిది మనం చేయలేము. మీకు నచ్చిన సినిమా కావాలి అనుకుంటే మీరేం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు?
మీకు నచ్చిన సీరియల్ కావాలంటే ఏం చేస్తారు? రిమోట్ పట్టుకుంటారా లేదా? పట్టుకుంటారమ్మా? పట్టుకునేటప్పుడు ఏం చేస్తారు? బటన్ నొక్కుతారు. మీకేం కావాలంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే గూగుల్ అడుగుతారు. గూగుల్ అడిగి మాకు ఈరోజు కార్తీక దీపం కావాలి పెట్టు అని అంటారు కదమ్మా. అలాంటిది దైవం సృష్టించి మట్టి పిసికి అతను మన రూపాన్ని ప్రతి చేసిన వ్యక్తి మనం ఎలా చేసుకోవాలని తెలియదమ్మా. తెలుసా? ఆయన ఈ కార్యక్రమంలో ఉండాలి అనుకుంటే ఆయనే ఉంచుతారు. ఈ ఇంట్లో వంటకే ఉండాలంటే వంటకే ఉంచుతారు. ఏ విధంగా ఉంచాలనుకుంటే ఆ విధంగా ఉంటాయి. కానీ మీలో ఆత్మారావు అని పెట్టుకుంటారు. ఉంటారా లేదా? మీలో ఉన్నది ఒక ఆత్మారావు ఉంటారు. ఆయన ఒక ప్రేమ చెప్తారు. నువ్వు అక్కడి నుంచి వచ్చింది వేరా, ఇక్కడి నుంచి నేను నడిపిస్తాను సుమి అంటూ ఒక అడిగి చేస్తాను. ఆ అడిగే ఈ పారాయణము, ఈ కోలాటము, ఇదంతా కూడా ఇందులో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలని ఈ కార్యక్రమాన్ని ప్రతి దగ్గర కూడా తెలియపరుస్తున్నాం. అంటే మన హిందూ ధర్మాన్ని ఇలా నడిపిస్తూ ముందుకు తీసుకెళ్ళాలమ్మా. ఇంకోటి ఏంటంటే మన హిందూ ధర్మంలో ఏంటంటే 100 రూపాయల చీర కట్టుకున్నా స్వామి దర్శనం ఇస్తారు. 15 రూపాయల చీర కట్టుకున్నా స్వామి దర్శనం. 100 రూపాయలు కట్టుకున్న చీర కట్టుకున్న ఆవిడ నేల మీద కూర్చొని దేవుని పిలుస్తారు. 5000 రూపాయల చీర కట్టుకున్న ఆవిడ కాలు మీద కాలు వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటుందో తెలియపరచండమ్మా. ఎందుకు కట్టకుండా చెప్పండి. ఎందుకు కాలు మీద కాలు వేసుకుంటుందో తెలియపరచండి. నాకు ఆవిడికి దేవుడి మీద భక్తి లేదు. చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు చూడటానికి మాత్రమే వచ్చారు. కానీ ఈ 100 రూపాయలు కట్టుకున్న చీరలో విలువ ఏంటో తెలుసమ్మా. ఆవిడ నేల మీద కూర్చున్నారంటే మట్టి పిసికి బయటకు వచ్చారు. కష్టం అంటే ఏంటో తెలియపరుచుకొని వచ్చారు. ఆవిడ బాధలు ఆవిడకి కనిపిస్తున్నాయి. ఆవిడ ఇంట్లో కష్టాలు కనిపిస్తున్నాయి. అందుకే భగవంతుడి దగ్గరికి వచ్చారు. భగవంతుడు ఎందుకు వచ్చాడంటే ఆవిడ దగ్గరికి ఆవిడ నిజమైన భక్తి ఉంది కాబట్టి ఆవిడ దగ్గరికి వచ్చారు. ఈవిడలో భక్తి కనబడలేదు కాబట్టి ఈవిడ మళ్ళీ చీర బట్ట పెట్టి మళ్ళీ బీరువాలో పెట్టుకోవడానికి మాత్రమే చూస్తారు. ఈవిడ ఎలా కాదు. అవుట్రించి రాగానే గప్పగమ్మ లేసి నేను లేదంటే ఇంటికి వెళ్ళి గప్పగమ్మ మంట పెట్టి చుట్టూ చేర్చు కుర్చీ లోపలితో గప్పగమ్మ వంట చేసి చుట్టూ సామాన్లని శుభ్రపరుస్తుంది. ఎందుకు సరుస్తుంది? తనకు బాధ్యత ప్రసాదించాలని చెప్పాను. డబ్బు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మనకు ఒక ఏంటంటారు, దాన్ని ఏమంటారమ్మా, ఏంటంటారు, ఒక వ్యసనం. ఆ డబ్బు లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. గౌరవం ఉండదు అంటారు. కానీ పేదలు ఉన్నవారు, గుడిసెలో ఉన్నవారికి ఆడుకున్న గౌరవం వాడికి ఉంటారు. నేల మీద ఉన్నవాడికి వాడుకున్న గౌరవం వాడికి ఉంటుంది. ఎవరికున్న గౌరవం వాడికి ఉంటుంది. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే భక్తి. భక్తితో ఏదైనా గెలవగలం. భక్తి అంటే ఏది గెలవలేదని చెప్తున్నారు. ఆలోచన తీసుకుని మేడం గారు వచ్చిన తర్వాత మనకి కూడా అలవాటైతే రేపు నుంచి మనం అందరం కూడా భగవంతుడిని అలాగే అడుగుదాం. దయచేసి మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటే మరి చిన్న తీసుకొస్తారు. లోపల ఓపెనింగ్ కూడా ఉంది. ఓపెన్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే మేడం గారు దగ్గర రండి కొద్దిగా. వీడియో
చెప్పండి కొంచెం. సార్ క్రాస్ ఉంది నా వైపు చెప్పండి. ఓకే. ఇది సంస్థ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఇదే చూడండి. ఓకే ఓకే. ఒక నిమిషం అండి, ఇటే చూడండి. కెమెరా చూస్తే ఫోటో బాగా వస్తుంది. ఓకే రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ముఖ్య అతిథులుగా వచ్చేసిన పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించినందుకు మా సంస్థ తరఫున, మా కమిటీ తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.